అందరి మనస్సుల్లోనూ ఒక గొప్ప పరివర్తనని, ఈ ధర్మాచరణలో ప్రవృత్తిని కలిగించి అత్యంత దృఢమైనటువంటి సంస్కారాన్ని ఈ లోకానికి అందించారు. అదేవిధంగా వారు చేసినటువంటి ధర్మ సంస్థాపన, ధర్మ ప్రచార కార్యం నిరంతరం జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు. ఈ విధమైనటువంటి ఒక అద్భుతమైన కల్పన, ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని, ఒక వ్యవస్థని చేసినటువంటి మహాపురుషులు అంటే లఘుగురు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఈ విధంగా చతురామ్నాయ పీఠాలని, 4 పీఠాలనే చతురామ్నాయ పీఠములు అని చెప్పేటటువంటి పద్ధతి. కాబట్టి ఈ విధంగా 4 ఆమ్నాయ పీఠాన్ని 4 దిక్కుల్లోనూ ప్రతిష్టాపించారు. ఈ 4 ఆమ్నాయ పీఠాల్లోనూ గురు పరంపరని విశేషంగా ఏమని తెలుసుకోవాలి, ఏదో పైకి కాస్త విరుద్ధంగా ఇక్కడ ఒకలాగా ఉంది, అక్కడ ఒకలాగా ఉంది, ఈ 2 పరస్పరం విరుద్ధంగా ఉన్నట్టు కనబడుతున్నాయి అని ఎక్కడెక్కడైతే మనకు అనిపిస్తుందో వాటన్నిటికీ కూడా ఒక సమన్వయాన్ని ఏర్పరిచి ఈ విషయాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అనేటటువంటి, ఏ పద్ధతిలో మనం వెళ్ళాలి, ఎలా ఈ విషయాలన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి, ఆ పైకి కనబడుతూ ఉన్నటువంటి విరోధం ఏదైతే ఉందో దాన్ని ఎలా పరిహరించుకోవాలి, ఎలా సరిచేసుకోవాలి అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా తమ గ్రంథాల్లో తెలియజేసినటువంటి మహాపురుషులు. శంకరాచార్యుల వారు ఎన్నో అంటే ప్రస్థానత్రయ భాష్యములు మొదలైనటువంటి అనేక గ్రంథాలను రచించి మోక్ష మార్గాన్ని పొందడానికి, అంటే మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి మార్గాన్ని, ఆ తత్వాన్ని ఉపదేశించారు ఈ గ్రంథముల భాష్యాది గ్రంథాన్ని రచించడం ద్వారా.